నమస్తే వెల్కమ్ టు రియాలిటీ చెక్. నమస్తే వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే స్వర్ణ గారు. సార్, ఈ రోజు తెలంగాణలో జరిగిన పరిణామాలు మనం చూస్తూ ఉంటే సినిమా పెద్దలందరూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిశారు. ఒక 40 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా ఒక 40 మినిట్స్ వెయిట్ చేయించారట. తర్వాత పెద్దలందరూ కలిశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా చెప్తారు, ఈ మీటింగ్ ఎలా చూస్తారు మీరు? అంటే మీటింగ్ జరగడం సంతోషం, ఎందుకంటే ఒక సినిమా పరిశ్రమ ఒక ఇంపార్టెంట్ సమాజంలో. ఈ మధ్య కాలంలో అర్జున్ సమస్య కాకుండా మొత్తం గ్యాప్ వచ్చింది ఈ మొత్తం ఎపిసోడ్ లో. కాబట్టి ప్రభుత్వం సినిమా పరిశ్రమ ఇంత గ్యాప్ తో ఉండడం మంచిది కాదు. కాబట్టి వాళ్ళ ప్రభుత్వ పెద్దలు కూర్చోవడం మంచిదే. విన్నట్టు 40 మినిట్స్ వెయిట్ చేశారా, వెయిట్ చేయించడం ద్వారా ఏం చేశారు, ఈ చర్చ సాధారణంగా అయితే అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారి పట్ల ఎవరికి భిన్నాభిప్రాయాలు ఉన్నా, రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కాబట్టి ఎవరైనా గెస్ట్లు పోయినప్పుడు ఇంకోరు పోయినప్పుడు సమయం సందర్భాన్ని బట్టి వెయిట్ చేయక తప్పదు. అది వాళ్ళని అవమానించినట్టేం కాదు. కాకపోతే మన రాష్ట్రంలో కొన్ని మీడియా సంస్థల యొక్క విపరీత ధోరణులు, అట్లా జగన్మోహన్ రెడ్డి గారు పట్ల వాళ్ళకున్న నెగటివ్ యాటిట్యూడ్ తో ప్రతిదాన్ని వ్యతిరేకంగా చూడడం, 4 అడుగులు వేయించారు సినిమా పెద్దలని మాట్లాడడం, లేకపోతే ఎందుకు వేయించలేదు, వాళ్ళ ఆరోగ్యం పాడైపోతుంది కదా మరి 4 అడుగులు వేయించలేదని మాట్లాడుతుంది. ప్రతిదాన్ని జగన్ వ్యతిరేకించడం తప్ప ఇంకొక అలవాటు లేని ఆ మీడియా సృష్టించిన వల్ల ఈ 40 నిమిషాలు కూడా అప్పుడు జగన్ ఏంటి అని పోల్చుకోవడానికి పనికొస్తుంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దండం పెడితేనే ఇన్ని చేసినారు కదా చిరంజీవి గారు, ఇప్పుడు 40 నిమిషాలు వెయిట్ చేస్తే వీళ్ళకి అంత పౌరుషం రాలేదా, లేకపోతే ఆ మీడియా ఈ రోజు 40 నిమిషాలు వెయిట్ చేయించిన అవమానించిన తెలుగు జాతిని అని రాస్తారా, ఇట్లాంటి చర్చ వస్తుంది. నా దృష్టిలో 40 నిమిషాలు కావచ్చు, 1 గంట కావచ్చు, ముఖ్యమంత్రికి అనేక షెడ్యూల్స్ ఉంటాయి, వీళ్ళకి కూడా ఉండొచ్చు, వీళ్ళు ఇంకా పెద్దవాళ్ళు కావచ్చు, కానీ వీళ్ళు ప్రోటోకాల్ షెడ్యూల్ కాదు, అది వాళ్ళ సొంత వ్యవహారాలు. రేవంత్ రెడ్డి ప్రజల తరపున ముఖ్యమంత్రి కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆ 40 నిమిషాలు అట్లే చూడాలి. రెండో పాయింట్, మీటింగ్ ఎలా జరిగింది అనేది తదుపరి నిర్ణయాలు బట్టి ఉంటాయి. ఆ పోయిన వాళ్ళు నిజంగా చలనచిత్ర పరిశ్రమ అందరి సమస్యల కోసం పోయినారా, కేవలం ఈ బిగ్ షాట్స్ కోసం పోయినారా? వాళ్ళ వ్యవహార శైలి చూస్తూ అంటే బిగ్ షాట్స్ కోసం పోయినట్టున్నారు. బిగ్ షాట్స్ అంటే ఈ టాప్ పర్సన్స్ ఉంటారు కదా, సినిమా థియేటర్లందరినీ ఒక 2 కుటుంబాలు లీజుకు తీసుకునేసి ఉంటాయి. ఈ 100 కోట్లు పెట్టి సినిమాలు తీసే ఒక 5-10 సినిమాలు ఉంటాయి. ఇదే సినిమా అంటే కానీ 100 సినిమాలు ఖర్చు తక్కువతో ప్రజల్లో భాగంగా తీసే చిన్న సినిమాలు అనేటి వీళ్ళ దృష్టిలో సినిమాలే కావు, వాళ్ళ సమస్యలే వీళ్ళ సమస్యలే కావు. అందుకనే వివాదం అవుతుంది. కాబట్టి ఈ రోజు ప్రధానంగా ఆ సమస్య వస్తుంది కాబట్టి దాన్ని ఎట్టపరిస్థితి. అందువల్ల రేవంత్ రెడ్డి గారు ఒక కఠినమైన నిర్ణయంతో ఉన్నాడు. ఎటువంటి పరిస్థితుల్లో బెనిఫిట్స్ వాళ్ళు కానీ రేట్లు పెంచుకోవడం ఒప్పుకొని అంటున్నాడు. ఇది ఖచ్చితంగా రేవంత్ గారికి. అంటే పెద్దలు అందరూ వెళ్ళారు, వెంకటేష్ గారు వెళ్ళారు, అంటే అల్లు అరవింద్ గారిని మనం చూసాము, రాఘవేంద్రరావు గారు వెళ్ళారు. వీళ్ళందరూ వెళ్ళేసరికి బెనిఫిట్ షోస్ కి సంబంధించి కావచ్చు, లేదంటే టికెట్ల పెంపుదలకు కావచ్చు, ఏదైనా ఒక క్లారిటీ వస్తుందేమో అనుకున్నారు. కానీ మీటింగ్ అయిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్పారు, ఎలాంటి బెనిఫిట్ షోస్ ఆర్ టికెట్ రేట్లకు సంబంధించిన ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో అవి ఏవి పెరగవు, దీనికి సంబంధించి అయితే చాలా క్లారిటీగా ఉన్నానన్నారు. హాలీవుడ్ స్థాయిలో, అంటే హాలీవుడ్ వాళ్ళు కూడా హైదరాబాద్ వచ్చి ఒక షూటింగ్ చేసుకోవాలంటే హైదరాబాద్లో ఎలా ఉండాలి అనేవి తగిన సలహాలు సూచనలు ఇవన్నీ కూడా మాట్లాడుకున్నాము. సో ఇదంతా కూడా చాలా ఒక రకంగా చెప్పాలంటే చాలా ప్రొఫెషనల్గా వెళ్ళిపోయిందని అనుకోవచ్చు. మీకేమనిపిస్తుంది? రేవంత్ రెడ్డి గారేమో ప్రజల బెనిఫిట్ యాంగిల్లో మాట్లాడుతున్నాడు, ప్రజలకు ఏది బెనిఫిట్ అని. వీళ్ళు సొంత బెనిఫిట్స్ కోసం పోయినారు. ఇప్పుడు సొంత బెనిఫిట్సా ప్రజల బెనిఫిట్సా? ప్రభుత్వం ఏమో ప్రజల బెనిఫిట్స్ గురించి మాట్లాడుతూ ఉంది, వీళ్ళు సొంత బెనిఫిట్స్ గురించి మాట్లాడుతారు. వీళ్ళు బెనిఫిట్ షోలు ఈ టికెట్లు పెంచేదానికే పోయినారు. ఆడ పైకి సినిమా పరిశ్రమ చిన్న పరిశ్రమ చాలా కథలు చెప్తారు, ఇన్ని రోజులు బాగాలేదు కదా, ఈరోజు అది సమస్య వచ్చింది కాబట్టి పోయినారు. కాబట్టి ఈరోజు సినిమా పెద్దలందరూ సొంత బెనిఫిట్ల గురించి ఆలోచించే పెద్దలే ఎక్కువ మంది ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ప్రజల తరపున ముఖ్యమంత్రి కాబట్టి ప్రజల బెనిఫిట్ గురించి ఆలోచిస్తే ఇది కరెక్ట్ కాదు. ఈ బెనిఫిట్స్ గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పింది అదే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్తుంది అదే. దాన్ని పర్ఫెక్ట్ గా ఆహ్వానించాలి. అదే రేవంత్ రెడ్డి గారికి అదనపు ఒక సమస్య ఏంటంటే, ఎటువంటి పరిస్థితిలో కూడా దరిదాపుల్లో బెనిఫిట్ షోలకు కానీ టికెట్లు పెంచడానికి కానీ ఇవ్వలేని పరిస్థితికి వెళ్ళిపోయినాడు. ఒకటి ఆయన తీసుకున్న నిర్ణయం కరెక్ట్, ప్రెజర్ కూడా ఉంది. అదేం ప్రెజరు? ఇప్పుడు కారణాలు ఏమైనా అల్లు అర్జున్ అరెస్ట్ తప్పెవరిది ఒప్పెవరిది పోలీసులు కోర్టు తేలుస్తుంది. కానీ ప్రపంచం ముందులో ఏమి చర్చనీయాంశం అయిపోయింది, కేటీఆర్ గారేమో రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదు కాబట్టి అరెస్ట్ చేసేసినాడు. ఇక్కడ వైసీపీ వాళ్ళేమో ఆ రోజు శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వచ్చినాడు కాబట్టి కక్ష కట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రేవంత్ రెడ్డికి చెప్పి చేయించేసినారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో చర్చ రచ్చ. ఇది వెళ్ళింది ప్రజల్లోకి. ఇది రెండు నిజం కాకపోవచ్చు, వెళ్ళింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పొలిటికల్ లీడర్ కదా. ఇప్పుడు అల్లు అర్జున్ గారి ఇష్యూ
లో సందర్భంగా కఠినంగా మాట్లాడినాడు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నందుకు బెనిఫిట్ షోలు ఇవ్వను అని. ఏడ జనం మర్చిపోతారు అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంకొంచెం బలంగా చెప్పినాడు, మేము ఇచ్చే ప్రసక్తే లేదు అని. ఈ రెండు నాటికిపోయినాయి ప్రజల్లో. ఇప్పుడు పొరపాటున రాబోయే బాలకృష్ణ గారి సినిమానో లేకపోతే రామ్ చరణ్ సినిమానో కానీ ఇచ్చాడంటే, రామ్ చరణ్ గారేమో పవన్ కళ్యాణ్ కుటుంబం, బాలకృష్ణ గారేమో చంద్రబాబు నాయుడు గారి కుటుంబం, వీళ్ళిద్దరే అరెస్ట్ చేయించారని వైసీపీ వాళ్ళు చెప్పుకొచ్చా. నేనైతే నమ్మను, బట్ ప్రచారం చేసి పెట్టారు. రేపు ఈయన్ని ఇబ్బంది పెట్టినారు, వాళ్ళకి మాత్రం బెనిఫిట్ షోలు ఇచ్చేసినారు అంటే పొలిటికల్ గా చాలా ఇబ్బంది రేవంత్ రెడ్డి గారికి. రేవంత్ రెడ్డి గారు తీసుకున్న లైన్ కరెక్ట్, పొలిటికల్ కంపల్సరీ కూడా వచ్చింది, గట్టిగా మాట్లాడేస్తారు కదా ఇంకేమో అని చెప్పి. అల్లు అర్జున్ దృష్టిలో పెట్టుకొని సందర్భం అల్లు అర్జున్, బట్ ఎమోషనల్ గా మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు. దాన్ని కన్ఫర్మ్ చేస్తారు కోమరెడ్డి గారు మాట్లాడి. ఇప్పుడు అనివార్యంగా కొంతకాలం పాటైనా బెనిఫిట్ షోలు ఇవ్వలేని పరిస్థితి. ఇచ్చారు అనుకో, ఓ ఈ అల్లు అర్జున్ అందుకే అరెస్ట్ చేసినారా అనే మెసేజ్ రాంగ్ వెళ్తుంది ప్రభుత్వానికి. ఈ ఒత్తిడి కూడా రేవంత్ రెడ్డి గారికి ఉంది కాబట్టి ఆయన వైఖరిలో మార్పు వస్తుందని నేను అనుకోను. ముఖ్యంగా మనం ఈ సమావేశంలో చూసినట్లయితే ఇంత పెద్ద మీటింగ్ కి చిరంజీవి గారు కానీ లేదు అనంటే బాలకృష్ణ గారు కానీ హాజరు కాలేదు. నేను పరామర్శకు వెళుతున్నాను వస్తున్నారు అంటూ వచ్చిన ఒక వార్తల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడ ఆ వైపుగా మనం చూడలేదు. అండ్ దీనికి సంబంధించి కనీసం స్పందించట్లేదు కూడా. ఎందువల్ల అంటారు? పవన్ కళ్యాణ్ పోకపోవడాన్ని నేనేం తప్పట్టు, ఎందుకంటే ఆయన ప్రోటోకాల్ రీత్యా డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్, ఆయన డిప్యూటీ సీఎం మీద పర్సనల్ కలుసుకోవచ్చు, ప్రోటోకాల్ ఉంది కాబట్టి ఆయన వాళ్ళతో పాటు వెళ్తే ఆయన స్థాయి తగ్గుతుంది. రెండోది ఆ సందర్భంగా మాట్లాడలేరు, మాకు అది కావాలి ఇది కావాలంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అడుగుతారు కదా, కొన్ని ఏమడుగుతారు, సార్ కొంచెం రాయితీలు ఇవ్వండి, కొన్ని పనులు తగ్గించండి, చాలా అడుగుతారు కదా. ఇవన్నీ పవన్ కళ్యాణ్ అనుకో, ఫస్ట్ మా పవన్ కళ్యాణ్ నాన్నని తగ్గించమని ఆంధ్రప్రదేశ్ లో అంటాడు. ఆయన ఓ డిప్యూటీ సీఎం కదా, కాబట్టి ఆ ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పోవడం కరెక్ట్ కాదు. ఆయన పోదలుచుకుంటే ఇండిపెండెంట్ గా పోతారు. చిరంజీవి గారు ఎందుకు పోలేదు ఆయన చెప్పాలి, బాలకృష్ణ గారు ఎందుకు పోవాలో ఆయన చెప్పాలి. కాకపోతే ఒక అర్థం వస్తుంది, ఈ అల్లు అర్జున్ గారు అరెస్ట్ ఈ సందర్భంలో జరిగింది కాబట్టి ఇందుకోసం పోవాలేదా అని. నేనైతే నమ్మను దాన్ని, ఎందుకంటే అల్లు అర్జున్ గారితో అరెస్ట్ చేశారు కాబట్టి కోపం వచ్చి పోకపోతే వాళ్ళ ఆయనే పోయినాడు, అల్లు అరవిందే పోయినాడు కదా. అల్లు అరవింద్కి లేని బాధ చిరంజీవికి ఏముంటుంది? గ్యాప్ పైపు చిరంజీవి గారికి వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డితో గ్యాప్ లేదు, బాలకృష్ణ గారికి అస్సలు లేదు. కాబట్టి బాలకృష్ణ గారు ఒక పొలిటీషియన్ కదా, ఆయన కూడా ఒక ఎమ్మెల్యే, రిప్రజెంటేటివ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మామూలు ఎమ్మెల్యే అయితే ఓకే, ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే చంద్రబాబు బంధు. కాబట్టి కొన్ని డిమాండ్ పెట్టాలంటే బాలకృష్ణ గారు కూడా ఇబ్బంది. ఇవన్నీ చెప్తా ఉన్నాను అనుకో, మన ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ ఇలాంటి విలేకరులు అడుగుతారు కదా, సార్ ఇవన్నీ మీరు ఆంధ్రప్రదేశ్ లో చేయబోతారా అని. కాబట్టి ఇట్లాంటి ఇరిటేషన్ ఉంటుంది. కాబట్టి చిరంజీవి గారు ఎందుకు పోవాలో వాళ్ళు చెప్పాలి. ముఖ్యంగా సిపిఐ రామకృష్ణ గారు కూడా తెలంగాణలో ఏదైతే ఒక టికెట్ రేట్లు పెంచకపోవడం కావచ్చు, బెనిఫిట్ షోస్ రద్దు కావచ్చు, ఇవి మంచి నిర్ణయాలు, ఏపీలో కూడా ఇవే అమలు చేస్తే మంచిది అంటూ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఒక లేఖ రాయడం జరిగింది. ఖచ్చితంగా అది ఆహ్వానించదగ్గ పరిణామం. పైపెచ్చు ఒక తెలుగుదేశం నాయకుడు మాట్లాడారు కదా, ఏంటి ఇది వేలం వెరిలాగి బెనిఫిట్స్ వాళ్ళు మాట్లాడినారు. తెలంగాణ యాంగిల్ మాట్లాడదు, మన యాంగిల్ రేపు మాట్లాడదు కదా. ఖచ్చితంగా ఈ చర్చనీయాంశం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుకొస్తాడు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే ఈ రోజు ప్రజలు డిమాండ్ గా మారుతున్నారు. జగన్మోహన్ రెడ్డి మీద కోపం, రాజకీయ వ్యతిరేకత ఏదైతే మాట్లాడు, ఆయన చెప్పిన ప్రధాన అంశాలన్నీ కరెక్ట్. సినిమా టికెట్లకు సంబంధించి ఇష్టవిడిగా పెట్టకూడదు, ఆ పెట్టేదాని గురించి కూడా ఆయన ఒక సైంటిఫిక్ రీజన్ చెప్పాడు. ఒకవేళ మీరు 100 కోట్లు పెట్టారు, 1000 కోట్లు పెట్టినారు అని అంటున్నారు కదా, ఎట్లా నమ్మాలి మిమ్మల్ని? ఇప్పుడు చిన్న సినిమా తీసినప్పుడు నేను 1000 కోట్లు పెట్టాను సార్ అంటాడు, ఎట్లా నమ్మాలి? కాబట్టి మీరు జిఎస్టీ కట్టండి. ఇప్పుడు ఒక హీరోకు 100 కోట్లు ఇచ్చారనుకోండి, 100 కోట్లు జిఎస్టీ కట్టి లెక్కలు చెప్పారనుకోండి, ప్రభుత్వానికి ఆదాయం, అప్పుడు మీకు పెంచిందని కూడా రేట్లు పెంచుతా. లేకపోతే అనఫిషియల్ గా నువ్వు ఇచ్చావో లేదు, వాళ్ళు తీసుకున్నారో లేదు, మీ వేలం వేరులాగా మాట్లాడుతుంటే ఆల్రెడీ ప్రభుత్వం వీళ్ళు కాదు. కాబట్టి సినిమా టికెట్లకు సంబంధించి ఒక హేతుబద్ధమైన వైఖరి. రాష్ట్రంలో సినిమా షూటింగ్ జరిగితే దానికి రాయితీలు ఇస్తానని చెప్పాడు. విశాఖపట్నంలో స్టూడియోలు పెట్టుకుంటే ఇళ్ల స్థలాలు హీరోలకు ఇస్తానన్నాడు. ఇవన్నీ చేసి రావడం ఇవే ఇప్పుడు వస్తున్నాయి. రెండోది ఈ బెనిఫిట్ షోలు, ఈ రిగ్గింగ్ లాగా అన్ని థియేటర్లు ఒకరే బుక్ చేసుకోవడం, చిన్న సినిమాలు నలిగిపోవడం, బాగున్నా బాగాలేకపోయినా 4 రోజులు అన్ని చూసేవాలి. ఇప్పుడు అన్ని థియేటర్లు హైదరాబాద్ లో మీకు సినిమా ఇంట్రెస్ట్, నాకు సినిమా ఇంట్రెస్ట్ ఉంటుంది, మన ఇద్దరం పోతాం, అన్ని థియేటర్లో అదే పోతా ఉంటుంది. మనకి ఇష్టం లేక దాన్ని మళ్ళీ చూడాలి, ఇదేమి ధోరణి. కాబట్టి ఇవన్నీ పోవాలంటే ఉండాలి. గవర్నమెంట్ ప్రకారం ఒక యాప్ ని క్రియేట్ చేసి సినిమా టికెట్ కూడా రైల్వే బుకింగ్ లాగా సౌలభ్యం పెంచుదాం, మీకు లాభం, మాకు. ఆ రకంగా కొంతమందికి లాభం నష్టం వస్తుంది, విస్తృతంగా ప్రజలకు బెనిఫిట్ అవుతుంది. పర్సనల్ బెనిఫిట్స్ పోయి ప్రజల బెనిఫిట్ వస్తుంది. బెనిఫిట్స్ వాళ్ళు విషయంలో ప్రభుత్వ వైఖరి ఉంటే ఖచ్చితంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే కరెక్టే. ఈ రోజు మీరు చెప్పినట్టు రామకృష్ణ గారు లెటర్ రాసినట్టు ఆహ్వానించదే. మరి చూడాలి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఏమి నిర్ణయం తీసుకుంటారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న స్టెప్ మానసికంగా ఆంధ్రప్రదేశ్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది.
సార్ మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడుకుందాం సార్. నెక్స్ట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ టూర్కి సంబంధించి ఏం చెప్తారు? ఆ, ప్రధానమంత్రి మోదీ గారిని కలిశారు, మాట్లాడుతున్నారు, ఏమంటారు మీరు? అంటే సహజంగా ముఖ్యమంత్రి గారు వెళ్తుంటారు, స్వాగతించాల్సిన విషయం. ఏ ఒక అభివృద్ధి జరిగినా, ఏ ఒక అడుగు ముందుకు అడిగినా అది మంచిదే. అది ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో చేయాలి. పైపించి ఇద్దరు కూటమి ప్రభుత్వం కాబట్టి ఒక సానుకూల ధోరణి కూడా ఉంటుంది. వాళ్ళ కూటమి రెండోది ముఖ్యమంత్రి గారు వెళ్ళడం వల్ల ఈ మేరకు రాష్ట్రానికి లాభం వస్తే మంచిదే. అయితే కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలు చూసినప్పుడు కొన్ని విమర్శలు ఈ ప్రభుత్వానికి గురిగాక తప్పదు, కొన్ని ప్రశ్నలకు గురిగాక తప్పదు. అంటే చంద్రబాబు గారు బహిరంగ ఇంకా మాట్లాడలేదు, కానీ పత్రికల్లో వచ్చిన కథనాలు కూడా, అందులో ఈనాడు లాంటి సంస్థలు రాసిన కథనాలు చెప్తే ప్రధానంగా విశాఖకు సంబంధించి మాత్రం ఈ ప్రభుత్వం కొన్ని ప్రశ్నలకు గురవుతుంది. మీరు ఇప్పుడు ఇంటర్నేషనల్ లో చెప్పినట్టు కుమారస్వామి గారు మినిస్టర్ ఫర్ స్టీల్ ఇండస్ట్రీ అనుకుంటాను, వారు వాళ్ళ సొంత రాష్ట్రానికి ఒక 15,000 కోట్ల రూపాయలు ఏదో ఒక ఇన్స్టిట్యూషన్, అంటే స్టీల్ ఇన్స్టిట్యూషన్ కి సంబంధించి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు, అయిపోయిందని అంటున్నారు. ఇక్కడ మన విశాఖ స్టీల్ ప్లాంట్ కి మరి ఎందుకు అడగలేకపోతున్నారు? పైపెచ్చు 14 నుంచి 19 వరకు తెలుగుదేశం బీజేపీ కోయలేషన్ ఉన్నప్పుడు ఆ రోజు ప్యాకేజీలో ఇది ఉంది, విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కోసం 15,000 కోట్లని. మరి ఇది ఇప్పుడు 15,000 కోట్లు కనీసం 5,000 కోట్లు అంటే అది కూడా ఇయట్లేదే. స్టీల్ మినిస్టర్ మంత్రిని కలిసిన సరిసారి చంద్రబాబు గారు ఏం అడిగారో మనకు తెలియదు, కానీ పత్రికల్లో వచ్చిన వార్తల మేరకు జిందాల్కో ఇంకొకరికో, జిందాల్కి కాదు కానీ మెట్టల్కి అనుకుంటాను, వాళ్ళు పెట్టబోయే స్టీల్ ప్లాంట్ కి ముడి ఇనుము సంబంధించినటువంటి ఐరన్ ఓర్ కేటాయించాలి అని అడిగినట్టుగా పత్రికల్లో వచ్చింది. మరి దానికి కేటాయిస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల అప్పు, విశాఖ పరిస్థితి ఏంది? దాని కదా మనం మొదట అడగాలి. మరి అలాగనుకుంటే సార్, ఇప్పుడు కర్ణాటకలో ఇద్దరు ఎంపీలు ఉన్నారు, ఇద్దరు ఎంపీలు ఉంటేనే 100 కోట్లకి సంబంధించి ఒక నిధులు అయితే మంజూరు చేసుకోగలిగారు. మన ఆంధ్రప్రదేశ్లో 21 మంది ఎంపీలు ఉన్నారు. ముఖ్యంగా 3 పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడ్డాయి. ఇప్పుడు ఇక మూయడానికి సిద్ధంగా ఉన్నారు అని చూసిన సందర్భంలో బయటకు వస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. ఇక్కడ ఇంత ఇబ్బంది ఉన్నా సరే ఎందుకు ఒప్పించుకోలేకపోతున్నారు మన నేతలు? ఎక్కడుంది ఫాల్ట్ అనుకోవచ్చు? అదే ఇక్కడే ప్రశ్నలు గురవుతుంది. ఈరోజు పత్రికల్లో వచ్చిన కథనం మేరకు చంద్రబాబు గారు స్టీల్ మంత్రిని కలిసి మెట్టలకు అడిగారు, లేదా ప్రధానమంత్రిని కలిసి మెట్టలు వచ్చి వస్తుంది. ఫస్ట్ మనం అడగాల్సిన విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి. మీరు అన్నట్టు గతంలో ప్యాకేజీలో పెట్టారు, అదన్నా ఇవ్వచ్చు, లేదా ఇప్పుడు కర్ణాటకలో ఇస్తున్నారు, దానికన్నా ఇవ్వచ్చు, లేదా ఐరన్ ఓర్ అన్నా కేటాయించవచ్చు. ఇవేమీ లేకపోతే ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో మనుగడ సాధ్యం కాదు. తగ్గించి మీరు దానిపైన వైఖరి తీసుకోవాలి. దాన్ని ఇస్తారా, ఇవ్వరా, ప్రైవేటీకరణ చేయదలుచుకున్నారా, ఇవి చెప్పాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి అన్ని మాట్లాడినారు కదా. పైపించి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి లేవు, మంచి సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు డబుల్ ఇంజిన్ సర్కార్ కదా, ఆడా ఏడా కలిసి ఉన్నారు కదా, మీకు ఇంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, మీకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి మిగతా వాళ్ళతో పోల్చుకుంటే. లేదా విశాఖ స్టీల్ ప్లాంట్ మేము ప్రైవేటీకరించదలుచుకున్నాం, మా వైఖరి మార్చుకున్నాం అని చెప్పదలుచుకుంటే చెప్పండి. అలా చెప్పకుండా ఇలా చేయకపోతే మాత్రం విశాఖ ఉక్కు అనేది తెలుగుదేశం పార్టీ మెడకు చుట్టుకుంటుంది. అది తెలుగుదేశానికి మంచిది కాదు, రాష్ట్రానికి కూడా మంచిది కాదు. కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఇట్లాంటి 2 అర్థాలు వచ్చేదా కాకుండా ఒక నికరమైన వైఖరిని తెలుగుదేశం పార్టీ తీసుకుంటే మంచిది. అది కనపడట్లేదు. ఈరోజు పత్రికల్లో వచ్చిన అదేనా, లేకపోతే ప్రధానమంత్రి గారితో మాట్లాడినప్పుడు ఉంటే మంచిదే. వారు మాట్లాడితే స్పందిస్తే తెలుస్తుంది. మిగతా విషయాల్లో పోలవరం, అమరావతి రాజధానికి సంబంధించి థ్యాంక్స్ చెప్పాడన్నారు. ఎందుకు థ్యాంక్స్ చెప్పడం తప్పు లేదు. దేనికి థ్యాంక్స్? ఇప్పుడు పోలవరానికి సంబంధించి దేనికి థ్యాంక్స్ చెప్పాలి? ఇప్పటి వరకు ఒకటి పెండింగ్ ఉంది. అదేంటంటే 152 అడుగుల ఎత్తులో కానీ నీళ్లు నిలిచేడిగా కడితే పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడే రూపొందించిన ప్రకారం 33,000 కోట్ల రూపాయలు అవుతుంది. ఏది? నిర్వాసితుల ప్యాకేజ్. ఇప్పుడు 5 ఏళ్ళు అయింది కాబట్టి ఇంకొక 5-6 వేల కోట్లు పెరుగుంటుంది, 40,000 కోట్లు అవుతుంది. పెరుగుతుంది కదా, రావడం పెరిగే తప్ప తగ్గేది ఉండదు. మరి అది క్లారిటీ తీసుకోవాలి కదా. నిర్వాసితులకు ఇవ్వాల్సిన డబ్బులు క్లారిటీ ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం చేయట్లేదు. సహకరిస్తాం, పోలవరాన్ని సహకరిస్తాం, ఈ సిద్ధాంతం కాదు. నిర్వాసితులు క్లియర్ చేయాలి కదా. నిర్వాసితులు క్లియర్ చేయకుండా డ్యామ్ కట్టేసి నీళ్ళ కింద కుదిలేస్తారు, దమ్ముడు ప్రయోజనం ఉండదు. కానీ నిర్వాసితుల సమస్య క్లియర్. అది ఎప్పుడు ఇస్తారు, ఇస్తారా ఇరా, ఎంత అయితే అంత ఇస్తారా, ఎంత ఇస్తారు, ఈ విషయంలో కూడా అడుగుంటే అప్పుడు పోలవరం పైన థ్యాంక్స్ చెప్తే బాగుంటుంది. అట్లా అమరావతి రాజధానికి సంబంధించి ప్రపంచ బ్యాంక్ అప్పోవని బాగుంది తెచ్చుకుంటారు. అసలు విషయం రాష్ట్రంలో అమరావతి రాజధాని ఎక్కడ కట్టినా అసెంబ్లీ, సెక్రటేరియట్, రాజ్భవన్, గవర్నర్ బంగ్లాని కేంద్ర ప్రభుత్వం డబ్బులతో కట్టాలి. దానికి ఏమైనా ఇస్తున్నారా? మీరు అడుగుతున్నారా? వాళ్ళు ఏమైనా చెప్పారా? రాజధానికి సంబంధించి మౌలిక వసతుల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలని చట్టంలో ఉంది. మీరేమో మౌలిక వసతులకు 50,000 కోట్లు అంటున్నారు. దాంట్లో ఎంత ఇస్తారు? వాళ్ళు అడిగారా, ఇచ్చారా, ఇవ్వరా?
అంటే చట్టం ప్రకారం అమరావతి రాజధానికి కావాల్సింది ఇచ్చారా, ఇచ్చినందుకు థ్యాంక్సా, అయితే ప్రపంచ బ్యాంకు వాళ్ళు 15,000 కోట్లు సహాయం చేస్తున్నారు కాబట్టి దానికి థ్యాంక్సా, కట్టి నికరంగా రాష్ట్రానికి రావాల్సిన విషయాలు చేయాలి. ఇంకా విభజన చట్టం సంబంధించి చాలా అంశాలు ఉన్నాయి, అవన్నీ సాధించుకుంటే మంచిది. సరే, ముఖ్యమంత్రి గారు పూర్తిగా మాట్లాడితే వారి పర్యటనకు సంబంధించి మాట్లాడవచ్చు. సార్, ఈరోజు మనం చూసాం ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న మాజీ మంత్రి రోజా గారు స్పందించారు. అభివృద్ధి చేయలేక మేము ఓడిపోలేదు అని చాలా గట్టిగా చెప్పారు. నెక్స్ట్ వచ్చేది మా ప్రభుత్వమే అధికారంలోకి, రైట్. రెడ్ బుక్ అని లోకేష్ గారు అంటే మేము గుడ్ బుక్ లో రాస్తున్నాము అని అన్నారు. ఎలా చూడాలంటారు ఈ వ్యాఖ్యల్ని? రోజా గారు గుడ్ బుక్ కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి చెప్పింది గతం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గుడ్ బుక్ మర్చిపోయినాడు. ప్రజలందరినీ రాసుకోండి బుక్లు అంటున్నాడు. పీపుల్స్ బుక్ స్టార్ట్ చేశాడు ఆయన. రెడ్ బుక్ పోయింది, గుడ్ బుక్ కూడా 2 రోజులు చెప్పినాడు. ఇప్పుడు పీపుల్స్ అందరినీ మీరందరూ రాసుకోండి. ఏం రాసుకోవాలి? మిమ్మల్ని ఎవరెవరైతే ఇబ్బంది పెట్టారో అధికారుల పేర్లు. నేను పులివెందులో అదే చెప్పాడు ఆయన. పీపుల్స్ బుక్ రాసుకోండి, మీరందరూ మిమ్మల్ని పెట్టిన తెలుగుదేశం పార్టీ నాయకుడు, మిమ్మల్ని పెట్టిన అధికారులు పేర్లన్నీ రాసుకోండి. మనం అధికారంకి వచ్చిన వెంటనే నా దగ్గరకు వచ్చి చెప్పండి, ఎవరు ఇబ్బంది పెట్టారో వాళ్ళే మీ ఇంటికి వచ్చి సెల్యూట్ చేసి మీకు సమస్య పరిష్కారంగా చేస్తానని చెప్తున్నాడు. ఆయన ఒక స్టైల్ తీసుకున్నాడు. అంటే ఇప్పుడు రెడ్ బుక్ పోయా, గుడ్ బుక్ పోయా, పీపుల్స్ బుక్ వచ్చేసి అందరూ బుక్లు రాసుకోమన్నాడు. మీ పేర్లంతా రాసుకొని మళ్ళీ నాకు తెచ్చేయండి అని. రోజా గారికి సంబంధించినంత వరకు రోజా గారు ఆమె పీపుల్స్ లీడరు. ఆమె చెప్పింది ఒక మాట నాకు కరెక్ట్. అభివృద్ధి చేయలేక ఓడిపోవాలి. అభివృద్ధి విషయంలో ప్రజలకు సంబంధించిన కాన్సెప్ట్ కొన్ని చేసినారు, కానీ ఓడిపోవడానికి రీజన్స్ ఉన్నాయి. వారు ఒప్పుకోరు. కానీ వైసీపీ ఓడిపోవడానికి కావాల్సిన రీజన్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులకు వెళ్తే చెప్తున్నారు కదా, 5 ఏళ్ళు మిమ్మల్ని కలవడానికి వీలు కాలేదంటే అది కూడా ఓటమికి కారణమే కదా, అది తప్పే కదా. కాబట్టి కొన్ని సమస్యల పరిష్కారం విషయంలో, కొన్ని ప్రయారిటీ నిర్ణయించే విషయంలో, రాజకీయాలు నడిపే విషయంలో కొన్ని పొరపాట్లు వైసీపీ చేసింది. వైసీపీ ఓడిపోవడానికి కావాల్సిన తప్పులైతే చేసింది. నెంబర్ 1. అయితే తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుందో చూడాలి. అయితే రోజా గారికి ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే ఆమె చాలా పాపులర్ గా, ప్రాంప్ట్ గా అటెంప్ట్ చేస్తుంది వాయిస్. ఆమెకి సినిమా రంగం నుంచి రావడం, మంచి లీడర్ కావడంతో ఆమె ఏ సభలో మాట్లాడినా ఆ రోజు ఉన్నటువంటి అంశాన్ని అత్తుకునేట్టుగా మాట్లాడు. దాంతో మనం సమర్థించవచ్చు. అందుకే ఆమె అంటే ప్రత్యర్థులకి భయము ప్లస్ కోపం, కసి అన్ని వచ్చేస్తాయి. ఎందుకంటే ఆమె అట్లా ఉంటుంది ఆమె మాటలు. మళ్ళీ ఆ బూతులు ఏం మాట్లాడు. ఇప్పుడు ఉదాహరణకు మొన్న జగనన్న బర్త్డే చేశారు. జగనన్న బర్త్డే చేసినప్పుడు ఆమె అన్న కామెంట్ ఏంటి? అందరూ ఏదేదో మాట్లాడినారు. ఆమె వచ్చిన కామెంట్ ఏంటంటే చాలా చోట్ల జగన్మోహన్ రెడ్డి గారి కట్అవుట్లు తీసేసినారు అధికార పార్టీ వాళ్ళు. దాన్ని ప్రాంప్ట్ గా తీసుకొని జగన్ కి భయపడుతున్నారు ఇన్ని రోజులు అనుకున్నాము, ఇప్పుడు జగన్ కట్అవుట్లకు చూసి కూడా భయపడుతోంది కూటమి అనింది. అది పాపులర్ గా వెళ్ళిపోయింది. ఈ రోజు ఏమన్నది? బాబు వస్తే ప్రజలకు గ్యారంటీ అన్నాడు. ఇప్పుడు బాబు వస్తే గ్యారంటీ ఏంటంటే పన్నులు పెంచడానికి గ్యారంటీ అని. బాబు షూరిటీ, పన్నులు పెంచడానికి గ్యారంటీ. ఈరోజు డైలాగ్. కాబట్టి ఈ రోజా గారు ఎప్పుడు కూడా డైలాగ్ డెలివరీలో కానీ, సభను మాట్లాడలో కానీ ప్రజలకి ఆ రోజు ప్రజలు అత్తుకునేలా మాట్లాడడంలో రోజా ఎప్పుడు పర్ఫెక్ట్లీ బాగుంటుంది. పాపులర్ లీడర్ కాదు. అందువల్లే ఆమె ప్రతిపక్షాన్ని, అధికార పార్టీ వాళ్ళకి చాలా ఇష్టం. ఆమె ఉన్న పార్టీ వాళ్ళు చాలా అభిమానిస్తారు. అంతే రీతిలో ఆమె ప్రతిపక్షాలు ట్రోల్ ఎందుకు చేస్తారంటే ఇందుకే, ఆమె తప్పు చేసిందని కాదు, అత్తుకునేట్టుగా మాట్లాడడం అంటే అత్తుకునేట్టుగా ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఆమె మాటలు ఎప్పుడు కూడా ఫెరోషియస్ గా ఉంటాయి. ఖచ్చితంగా రోజా గారు ఎప్పుడూ యాక్టివే. ఆమె సినిమా హీరోయిన్ గా ఉండి చాలా మంది సినిమా వాళ్ళు ఈ రోజు వస్తే రేపు రారు. కానీ ఆమె గత 20 ఏళ్లుగా ఇంట్లో సమస్యలు, ఈదులో సమస్యలు అన్నింటినీ పరిష్కరించుకొని నిలదొక్కునిందంటే ఒక యాజ్ ఎ ఉమెన్ గా ఖచ్చితంగా రోజా వైసీపీకి ఒక అసర్టు. రాజకీయాల్లో కూడా ఖచ్చితంగా చాలా మందికి ఒక రోల్ మోడల్ గానే రోజా ఉంటుంది. సార్, ఒక శుభ పరిణామం అని అనుకోవచ్చు. నిన్న క్రిస్మస్ సందర్భంగా సెలబ్రేషన్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు, విజయమ్మ గారు కేక్ తినిపించుకున్నారు, హగ్ చేసుకున్నారు. ఎలా చూడాలంటారు? కలిసిపోయారా? ఏ కుటుంబం అయినా మన పవన్ కళ్యాణ్ గారు, అల్లు అర్జున్ గారు, చిరంజీవి గారు పోయినప్పుడు మనం అందరూ స్వాగతించాం. ఏదైనా కుటుంబ సభ్యులు ఐక్యంగా ఉండాలని ఎవరైనా కోరుకుంటాం. అట్లా వీళ్ళు కూడా ఐక్యంగా ఉండాలని కోరుకుంటాం. ఐక్యత కానీ విజయమ్మ గారి పోవడంలో ఐక్యత ఇంత రోజు లేదు, ఇప్పుడు ఏదో కుటుంబ సభ్యులు దగ్గర అయిపోయారనే మాట కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత పులివెందుల్లో బలపడ్డాడు, కడప జిల్లాలో చాలా బలపడ్డాడు. ఎందుకంటే మా ఓడి ఓడిపోయినాడు, మా పరిస్థితి ఏంది, మా ముఖ్యమంత్రి పోయినాడని కోపం, బాధ అన్ని వచ్చేస్తున్నాయి. ఇప్పుడు అదనంగా షర్మిల గారి ఎపిసోడ్ తర్వాత కుటుంబంలో జగన్ బలపడ్డాడు. నిన్న కాదు, షర్మిల ఎపిసోడ్దే బాగుపడి. ఎందుకంటే షర్మిల ఎపిసోడ్ లో ఆయన కుటుంబ సభ్యులు కనీసం 400-500 మంది ఉంటారు. ఎందుకంటే ఆయన కుటుంబం చాలా పెద్దది. రాజశేఖర రెడ్డి గారికి 6-7 మంది, ఆయన వాళ్ళ తండ్రికి పిల్లలు,
ఈయన ఆ తర్వాత భారతి వాళ్ళ తండ్రికి వాళ్ళ కుటుంబాలు వీళ్ళందరూ చూస్తే చాలా పెద్ద కుటుంబం. దాదాపు ఆ భారతి గారి కుటుంబం, జగన్ గారి కుటుంబం అన్ని కలిస్తే ఒక మీటింగ్ పెట్టుకోవచ్చు. సభ వాళ్ళకి పులివెందుల సమీకరణ ఏం అవసరం లేదు. కుటుంబ సభ్యుల సమావేశం అంటే 500 మంది వస్తారు. 500 మంది 1000 మంది అంత కుటుంబం వాళ్ళది. ఈ కుటుంబంలో షర్మిల గారు ఒంటరి అయిపోయినారు మొన్న జరిగిన దాంట్లో. జగన్ మరింత బలపడ్డాడు. ఒక పక్క మా బిడ్డ ఓడిపోయినాడు, రెండో వైపు ఇంట్లో పరిష్కరించాల్సిన దాన్ని ఈదులో పెట్టినారు. కాబట్టి మా బిడ్డకి ఇప్పుడు మేము అండగా ఉండాలి. ఇది వైఎస్ కుటుంబంలో వచ్చిన మార్పు. కాబట్టి ఖచ్చితంగా ఆ ఎపిసోడ్ లో జగన్ బలపడ్డాడు. ఇప్పుడు బలపడేది కాదు, నిన్న తల్లి పోయితే అప్పుడే ఆల్రెడీ బలపడ్డాడు. విజయమ్మ గారు లెటర్ రాయడంతో మరింత బలపడ్డాడు. ఎందుకంటే విజయమ్మ గారి లెటర్ ని వాళ్ళ కుటుంబం యాక్సెప్ట్ చేయలేదు. కుటుంబం అంటే మళ్ళీ భారతీయులని కాదు, ఎంటైర్ ఈ ఫ్యామిలీ మొత్తం. ఎందుకంటే ఒక పక్క ఓడిపోయినాడు, ఇంకో పక్క చెల్లెమో ఇట్లా మాట్లాడుతోంది. మీరు ఏదైనా ఉంటే కొడుకుని ఇంట్లో వచ్చి తిట్టండి కొట్టండి కానీ ఈదిలో మీరు కూడా సపోర్ట్ చేస్తూ మాట్లాడేస్తే ఒక మాట జగన్ బలహీన పడిపోతాడు కదా నైతికంగా. ఓడిపోవడం వేరు, ఇంట్లో నైతికత ఇట్లాంటి టైంలో. కాబట్టి ఈ మొత్తం ఎపిసోడ్ లో జగన్ బలపడ్డాడు. దాని కొనసాగింపుగా విజయమ్మ గారు వెళ్ళడం, దాంతో ఈ కుటుంబంలో విభేదాలు రావడం అంత సులభం కాదు. వచ్చినా కూడా మళ్ళీ వీళ్ళు కలిసిపోతారు, వీళ్ళు ఒకటే, ఆ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడం సాధ్యం కాదు అనేది ఎప్పటి నుంచో వైఎస్ కుటుంబానికి ఉన్న ఒక మంచి పేరు. అది కంటిన్యూ అయితే అన్ని కుటుంబాలు వీళ్ళకంటూ వాళ్ళకు ఐక్యంగా ఉండడం పులివెందుల రాజకీయాల మీద కూడా చాలా పెద్ద ప్రభావం పడుతుంది. ఖచ్చితంగా ఇది మంచి పరిణామం. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అభిప్రాయాలు మొత్తం పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.